రూపాయి పతనమైందట. రూపాయి మహాపతనం. డాలర్తో 90కి చేరిన విలువ. రూపాయి చరిత్రలో ఇదే అత్యంత బలహీన స్థాయి. విదేశీ మదుపర్ల అమ్మకాల ఒత్తిడి అమెరికాతో ఒప్పందంలో జాప్యం వల్లే అంటూ చూస్తా ఉన్నాం. పేద మధ్యతరగతిపై రూపాయి పతనం ప్రభావం అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే అమెరికాతోటి చేస్తున్న ఒప్పందాల వల్ల మన డాలర్ రూపాయి విలువ పడిపోతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రూపాయి విలువ మహాపతనం కొనసాగుతుంది. అమెరికా డాలర్తో రూపాయి మారకం విలువ బుధవారం ఏకంగా 90 రూపాయలు దాటిందట. కొంతకాలంగా వేగంగా పడిపోతున్నటువంటి రూపాయి విలువ చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయికి చేరింది. మంగళవారం ఒక డాలర్కు 89 రూపాయల 94 పైసలు ఉండగా బుధవారం ట్రేడింగ్ ఒకానొక దశలో 90 రూపాయల 30 పైసలకు పడిపోయింది. చివరకు 90 రూపాయల 15 వద్ద స్థిరపడింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులను మదుపరులు వెనక్కి తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణాలని నిపుణులు పేర్కొంటాయి. సో రూపాయి పతనం ప్రభావం దేశంలోని పేద మధ్యతరగతి వర్గాలపై భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఒకవైపు జీడీపీ రేటు స్థిరంగా పెరుగుతుందని గణాంకాలు వెలుగుతుండగా రూపాయి విలువ ఆగకుండా పతనం అవుతున్నపై ఆందోళన వ్యక్తమవుతున్నాయంటూ చూస్తున్నాం. సో అమెరికాతోటి ట్రేడింగ్ సంబంధాలు బలహీనపడుతున్న నేపథ్యంలో రూపాయి విలువ కంప్లీట్గా పడిపోతున్నట్టుగా తెలుస్తోంది. విదేశాల్లో సర్వీసులు అందించే ఐటీ ఇతర వ్యాపార సంస్థలు రూపాయి పతనంతో లాభపడున్నాయి. విదేశాలకు ఔషధాలు ఎగుమతి చేసే భారతీయ ఫార్మా కంపెనీలు కూడా లాభపడున్నాయి. వస్త్రాలను ఎగుమతి చేసే టెక్స్టైల్స్ కంపెనీలు కూడా లాభపడతాయి. అయితే అమెరికాకు వెళ్లే భారతీయ ఉత్పత్తులపై ఆ దేశం 50% టారిఫ్ విధించడంతో భారతీయ కంపెనీలకు లాభాలు పెద్దగా ఉండకపోవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి ఆదాయం పొందే వారికి రూపాయి పతనం శుభవార్తే. ఏటా భారత్కు విదేశాల నుంచి $138 బిలియన్ వరకు ఈ రూపంలో వస్తున్నాయి. అంతర్జాతీయంగా రూపాయి విలువ తగ్గడం వల్ల ఇక్కడ మారకంలో ఎక్కువ డబ్బులు వస్తాయంటూ చూస్తున్నాం. రూపాయి పతనం ప్రభావంలో కొన్ని అంట. రూపాయి విలువ పడిపోతే మొదట ప్రభావితమయ్యేవి దిగుమతులు. మనకు అవసరమైనటువంటి చమురులో 90%, వంట నూనెలో 60% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం. ఇప్పుడు ఇవి మరింత ప్రియం కానున్నాయి. పెట్రోల్, డీజిల్, వంట నూనెలు, ఎస్పీజీ, ఎల్పీజీ ధరలు పెరిగే అవకాశం ఉంది. విదేశాల్లో విద్యాభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల ఖర్చులు తడిసి మోపడవుతాయంటూ కనబడతా ఉంది. సో డాలర్తో రూపాయి మార్కం విలువ దారుణంగా పడిపోవడానికి 3 కారణాలు ఉన్నాయని మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు. కొంతకాలంగా మన దేశంలోకి విదేశీ వ్యవస్థాగత పెట్టుబడుల రాక తగ్గిద్దని, అదే సమయంలో ఇప్పటికే ఉన్నటువంటి ఎఫ్ఐఐలను విదేశీ మదుపరులు వెనక్కి తీసుకోవడంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని చెబుతున్నారు. రూపాయి విలువను కాపాడేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవడం రెండో కారణంగా చెప్తున్నాయి. రూపాయి విలువ పడిపోతున్నప్పుడు ఆర్బీఐ తన వద్ద ఉన్నటువంటి డాలర్ల నిధుల్లో కొంత మొత్తాన్ని అమ్మేసి రూపాయి విలువను స్థిరీకరిస్తూ ఉంటుంది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఇంకా చర్చలు కొలికిరాలేదు. భారత్పై ట్రంప్ భారీగా టారిఫ్ విధించారు. ఇవి కూడా రూపాయి పతనానికి ప్రధానమైనటువంటి కారణాలు అంటూ చూస్తూ ఉన్నాం. సో వచ్చే ఏడాది వరకు బలపడుతుందని అంటా ఉన్నారు. సో ఇక్కడ మోడీ అనాలోచిత విధానాల వల్ల ఈ యొక్క పరిస్థితి జరుగుతుందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోడీ అనాలోచిత నిర్ణయాలు కావచ్చు, ఈరోజు అమెరికాతోటి సంబంధాలు తెంచుకునే విషయాల్లో కావచ్చు, వాళ్ళతో ఉన్నటువంటి ట్రేడ్ విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు భారతదేశ రూపాయి విలువ పడిపోవడానికి అవకాశం అయితే ఉంది. ఒకవేళ రూపాయి విలువ పడిపోతుందంటే 100% దేశంలో మరో రకమైనటువంటి పరిస్థితి నెలకొనేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. సో అది ఎంతవరకు దారిస్తో చూడాల్సిన అవసరం అయితే ఉంది.